ఆచి చికెన్ మసాలా. కాళేశ్వరం కమిషన్ నివేదికపై తీర్పుని తెలంగాణ హైకోర్టు ఈ నెల 22కు వాయిదా వేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన కాళేశ్వరం కమిషన్ ను కేసీఆర్, హరీష్ రావు సవాల్ చేశారు. పీసీ ఘోష్ నివేదికను కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కమిషన్ వేశారని కేసీఆర్, హరీష్ రావు ఆరోపించారు. ప్రజా ప్రయోజనాలను కాపాడడానికి కమిషన్ వేశామన్న ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. ఇరువైపు వాదనలు హైకోర్టు తీర్పును ఈ నెల 22కు వాయిదా వేశారు. కాళేశ్వరం అవకతవకలపై విచారణ కోసం 2024 మార్చి 14వ తేదీన ప్రభుత్వం జీవో నంబర్ 6ను జారీ చేస్తూ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను నియమించింది. ఈ జీవోను సవాల్ చేస్తూ రాష్ట్రంలోని పలువురు కీలక నేతలు, అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్, మాజీ ఐఏఎస్ అధికారి ఎస్కే జోషి తదితరులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చేపట్టిన విచారణ ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని పిటిషనర్లు పేర్కొన్నారు. తమపై అభియోగాలు మోపే ముందు తమ వాదనలను కమిషన్ పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా విచారణ సాగుతోందని వారు కోర్టుకు తెలిపారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లోపాలను వెలికి తీసేందుకే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కమిషన్ తన నివేదికను అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగానే సిద్దం చేసిందని కోర్టుకు తెలిపింది. విచారణలో భాగంగా పిటిషనర్లందరికీ నోటీసులు ఇచ్చి నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్తున్నామని, కాబట్టి ఈ పిటిషన్లను కొట్టివేయాలని ప్రభుత్వం కోరింది. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ ఇరుపక్షాల వాదనలను సుదీర్ఘంగా విన్న తర్వాత నేడు వెలువరించాల్సిన తీర్పును ఈ నెల 22వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ తీర్పు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకం కానుంది. కమిషన్ విచారణ కొనసాగుతుందా లేదా అనే అంశంపై ఈ నెల 22వ తేదీన స్పష్టత రానుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై తీర్పు తెలంగాణ హైకోర్టు ఈ నెల 22కు వాయిదా వేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన కాళేశ్వరం కమిషన్ ను కేసీఆర్, హరీష్ రావు సవాల్ చేశారు. పీసీ ఘోష్ నివేదికను కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కమిషన్ వేశారని కేసీఆర్, హరీష్ రావు ఆరోపించారు. ప్రజా ప్రయోజనాలను కాపాడడానికే కమిషన్ వేశామన్న తీర్పును ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. ఇక ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు తీర్పును ఈ నెల 22కు వాయిదా వేసింది. కాళేశ్వరం అవకతవకలపై విచారణ కోసం 2024 మార్చి 14వ తేదీన ప్రభుత్వం జీవో నంబర్ 6ను జారీ చేస్తూ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను నియమించింది.